వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. కృప కొరకై తండ్రి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనము నీ దేవుడు ఏలుచున్నాడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. నీ దేవుడు ఏలుచున్నాడు. మనము దేవుడు ఎవరు ఏంటి అనేది నిన్న క్లియర్గా ఆలోచన చేసి ఉన్నాము. ఈరోజు నిబంధన దేవుడుగా ఉన్నటువంటి తండ్రి ఏలుతున్నాడు అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. 66వ కీర్తన గ్రంథము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కీర్తనలు 66వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. దేవుడికి ఎవరో ఆధిపత్యం ఇస్తే తీసుకొని ఏలేవాడు ఆయన కాదు. తన పరాక్రమము వలన నిత్యము ఏలువాడే ఉన్నాడు అనమాట. కాబట్టి ఎవరో ఆధిపత్యం ఇస్తేనో ఎవరో అధికారం ఇస్తేనో ఏలేవాడు కాదు, తన మహాబలమును స్వీకరించి ఏలేవాడు. అలాగూ తండ్రి అయిన దేవుడు నిత్యము ఏలువాడు. మధ్యలో ఏమైనా మనకి కొంతకాలం గ్యాప్ ఇచ్చినట్టు ఏమైనా గ్రంథం చెప్పిందా? ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలించేవారు ఎంతకాలం వెళ్తారు? 5 సంవత్సరాలు. దేశాన్ని పరిపాలించే వారిని కూడా మనం మార్చుకోవచ్చు మధ్యలో. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి మార్చుకోవచ్చు. అయితే దేవుడు మార్పు లేకుండా నిత్యము ఏలువాడై ఉన్నాడని గ్రంథం తెలియజేసింది. నిత్యము ఏలువాడు, నీ దేవుడు నిత్యము ఏలువాడని గ్రంథం తెలియజేస్తుంది. దానికి మరొక పదం ఏం వాడాడంటే తిమోతి పత్రికలో, సకల యుగములో ఏమై ఉన్నాడు ఆయన? 1:17 అనమాట. సకల యుగములలో రాజై ఉన్నాడు. మనము యుగాలు విభజించినప్పుడు మనం నిన్నటి దినాన కొంత ఆలోచన చేశాము. ఆది లేని నిత్యత్వం అని. ఆది లేని నిత్యత్వం. ఈ ఆది లేని నిత్యత్వంలో ఎవరు ఏలుతున్నారు? మనం నిన్న ఆలోచన చేసాం కదా. మత్తయి సువార్త 6:10లో పరలోకమందు తండ్రి, అంటే యేసుప్రభువు ప్రార్థన నేర్పించినప్పుడు, తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద కూడా నెరవేరాలి. అంటే దేవుని చిత్తము పరలోకం ఎంతకాలం నుంచి ఉందో, ఆ పరలోకంలో నివసించేవారు ఎంతకాలం నుంచి నివసిస్తూ ఉన్నారో వారి మీద దేవుడు ఏలుబడి చేసేవాడై ఉన్నాడు అని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆదిలేని నిత్యత్వంలో దేవుడు ఏలుచున్నాడు అని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవుడు నిరంతరం ఏలుతున్నాడు అనమాట. ఈ సంగతిని యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో 7వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ విధంగా అక్కడ తెలియజేయబడింది. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పుచును. వాని పాదములో పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. యేసుప్రభువుని నమ్ముకోండి, మీకు అద్భుతాలు జరుగుతాయి, మీ అప్పులు పోతాయి, మీ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ వస్తుంది. ఇవన్నీ చెప్పేటువంటి వారి పాదాలు సుందరమైనవి కాదు. గ్రంథం ఏం చెప్తుందంటే, నీ సమస్యలు తీసేసే దేవుని యందు సహోదరులు నిన్న చెప్పినట్టుగా నీకు అద్భుతాలు చేసే యేసుప్రభు, నీకు మేలు చేసే, భౌతికంగా నిన్ను బాగు చేసేటువంటి కోణంలో ఒకవేళ నువ్వు అలాంటి దేవుడిని కోరుకుంటే నీకు మేలు ఉండదు అనమాట. నీ చనిపోయేంత వరకే. నీ భూమి మీద ఆస్తి, బంగారము, వెండి, ఒక లారీ నిండా బంగారం ఉన్నా అది ఎక్కడ దాకా తీసుకురావచ్చు? మహా అంటే సమాధి దాకా. ఆ తర్వాత అది అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అది నా పేరు మీద ఉందండి అంటే
అది నీ పేరు మీద ఉన్నా అక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి సంఘానికి, సమాజానికి, క్రీస్తు ప్రభు సంఘానికి ఏం చెప్పమన్నాడు దేవుడు? నీ దేవుడు ఏలుచున్నాడు అనే విషయాన్ని చెప్పాలి. నీ దేవుడు ఏలితే నీ మేలు కోరి ఏలుతాడు అనమాట. ఆయన ఏలుబడికి లోబడితే నీకు మేలు జరుగుతుంది. భౌతికమైన మేలు జరిగినా జరగకపోయినా నువ్వు కోరుకునే ఏలుబడి, ఏ ఏలుబడిని కోరుకోవాలి? నువ్వు ఆత్మ సంబంధమైన ఏలుబడిని కోరుకోవాలి. కాబట్టి దేవుడు, తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని గ్రంథం చెప్పింది. దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడో వారికి నిబంధన సంబంధంగా వారిని ఏలుతుంటాడు అనమాట. అలాగే దేవుడు సియోను ఏలుతున్నాడు. సియోన్ అంటే ఎవరు? క్రీస్తు ప్రభు సంఘం అనమాట. 89 కీర్తన 14లో కూడా దేవుడు ఏలుతున్నాడని కనబడుతుంది. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు అని అన్నాడు. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి కుర్చీలకి ఎన్ని కాళ్ళు ఆధారంగా ఉన్నాయి? 4 ఆధారంగా ఉన్నాయి అనమాట. అయితే దేవుని పరిపాలనలో దేవుని పరిపాలనలో ఆయన సింహాసనానికి, అంటే నాకు సరిగా దించడానికి వస్తలేదు, అర్థం చేసుకోండి. సింహాసనం అని, ఇది సింహాసనం అనుకుందాం. ఈ సింహాసనానికి నీతి, మరొక వైపు ఉండేది న్యాయం. దీని మీదనే దేవుని సింహాసనం స్థాపించబడుతుంది అనమాట. నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఏమై ఉన్నాయి? ఆధారమై ఉన్నాయి అన్నమాట. అప్పుడు సంఘానికి దేవుడు, సంఘము దేనికి ఆధారము? దేనికి? సత్యానికి. సంఘము స్తంభము, ఆధారమై ఉంది. సత్యం అంటే ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనకి వాటర్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒక 20 లీటర్లు 100 లీటర్ వాటర్ కావాలి అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? వాటర్ ప్లాంట్కి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళకుండా కిరాణా షాప్కి వెళ్ళి నాకు ఒక 1000 లీటర్ వాటర్ అంటే ఎక్కడ దొరుకుతాయా? అది దొరికే ప్లేస్ కాదు అది. సత్యం కావాలని చెప్పి డినామినేషన్కి వెళ్తే నీకు సత్యం ఎక్కడ దొరుకుతుంది? సత్యం ఎక్కడుందని చెప్పాడు తిమోతి పత్రికలో. సంఘము సత్యానికి ఏమై ఉంది? స్తంభమై ఉంది, అది ఆధారమై ఉంది. కాబట్టి సంఘాన్ని, ఆ యొక్క సంఘానికి ఆధారమైనటువంటిది, ఆ సత్యానికి ఆధారమైనటువంటి సంఘాన్ని ఎవరు కూడా కదిలించలేరు. అది స్తంభం, పిల్లర్ లాంటిది అనమాట. ఆ యొక్క సత్యానికి ఆధారమైన సంఘాన్ని నువ్వు జేసీబీతో తీసి వలగొట్టినా కూడా అది వలిగిపోయేది కాదనమాట. అది సత్యానికి స్తంభం, అదే ఆధారం. కాబట్టి సంఘాన్ని ఏ చక్రవర్తి కూడా తీసేయలేకపోయాడు. కాబట్టి ఆ సంఘానికి ఏం చెప్పమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పమంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఏలుతున్నాడు అని సీయంతో చెప్పు అని పాదములు పర్వతముల మీద ఎంత సుందరమైనవి అని అన్నాడు. ఆ దేవుడు ఆదిలేని నిత్యత్వములో ఆయన పరిపాలన జరిగించినట్టు గ్రంథం తెలియజేస్తోంది. ఆ తర్వాత సృష్టికి ముందు కూడా దేవుడు సంకల్పించినట్టు మనం చూసాం కదా. సంకల్పం తర్వాత, అంటే సంకల్పానికి నెక్స్ట్ సృష్టికి ముందు అనమాట. సృష్టికి ముందు ఇక్కడ దేవదూతలు సృష్టించబడ్డారని మనం ఆలోచన చేసాం కదా నిన్న. తర్వాత సాతాను సృష్టించబడ్డారని, అంటే భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు అందరూ జయధ్వనులు చేశారని గ్రంథంలో ఉందా లేదా? యోబు గ్రంథంలో భూమికి పునాది వేసేటప్పుడు ఆయన పక్కన ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. అంటే భూమికి ముందు దేవదూతలు ఉన్నారు కాబట్టి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? ఏలుతున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము కింద మనం గమనిస్తే 10-11 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ కిందికి వచ్చి 2 లైన్లు వదిలేసిన తర్వాత, సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మా దేవా. అంటే దేవదత్తులు కూడా దేవుడు ఎవరు? యెహోవా దేవుడే అనమాట. మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడ్డాయి గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములు ఆయన సింహాసనం ఎదుట పెట్టారనమాట. కాబట్టి నీవే, మీ చిత్తాన్ని బట్టి మేము ఉన్నాం. ఇప్పుడు నీ చిత్తం లేకుండా మేము లేము, నువ్వే మాకు సృష్టించావు, నువ్వు మా సృష్టికర్తవే అని చెప్పి లోబడి తల మీద ఉన్న కిరీటాలు తీసి అక్కడ పెట్టేయంటే అర్థం ఏంటి? నీ ఏలుబడికి మేము తల వంచుతున్నావు, మమ్మల్ని పరిపాలించేది నీవే, నీవే మాకు దిక్కని సృష్టించబడిన దేవదూతలు దేవుని ఏలుబడి కింద ఉన్నట్టుగా మనకు గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత సృష్టి వచ్చింది. కాల విభజనలో ఆదిలేని నిత్యత్వం ఉంది,
దేవుడు సంకల్పించిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత సృష్టి వచ్చింది. కాబట్టి సంకల్పం తర్వాత దేవదూతలు వచ్చారని ఇందాక మనం చదివిన ప్రకటన గ్రంథంలో అక్కడ ఉంది. ఏమని? నీ చిత్తమును బట్టి అవి ఉండేను. అంటే సృష్టించబడినవన్నీ కూడా చిత్తానికి ముందున్నాయా, చిత్తం తర్వాత ఉన్నాయా? చిత్తమును బట్టి అనే పదం వాడాడు అనమాట. చిత్తమును బట్టి అవి ఉండెను అని అన్నాడు. కాబట్టి దేవుని చిత్తం, దాన్ని బట్టి దేవదూతలు సృష్టి వచ్చినాయి అన్నమాట. అలాగన దేవుడు ఏలువాడై ఉన్నాడు. ఆయన పరిపాలన గురించి గ్రంథం తెలియజేసింది. దానియేలు గ్రంథం 4:35 మనము అక్కడ గమనిస్తే అక్కడ ఏం చెప్పాడంటే, పరలోక భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. తన చిత్తం జరిగిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? దేవుడు ఏలుబడి చేస్తున్నాడు అనమాట. ఆయన చిత్తానుసారంగా పరిపాలన చేస్తాడు. ఇప్పుడు మనుషులు ఉన్నారు, ఒక వాగ్దానం చేస్తారు, లేక ఒక హామీ చేస్తారు, నన్ను గెలిపిస్తే మీకు ఇవి ఇస్తా అని చెప్పి వాగ్దానం చేస్తారు. సింహాసనం మీద నుండి దిగి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మనం ఎంత గుర్తు చేసినా కూడా వాళ్ళకి అది గుర్తురాదు. మనిషి అబద్ధం ఆడటకు నేను ఎవరిని కాదన్నాడు? నేను నరుడను కాను అన్నాడు. అంటే దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఎవరు సలహా చెప్పినా నువ్వు ఇలా పరిపాలిస్తే బాగుంటది తండ్రి అని మేము చెప్పామనుకోండి, దేవునికి కరెక్ట్ గా పరిపాలన చేయడం రావట్లేదు. అప్పుడు ఎప్పుడో యేసుప్రభువు అద్భుతాలు చేశాడంట, ఇప్పుడు చేస్తే మా ఊరు మొత్తం మారుతుండే, ఇప్పుడు చేస్తే అంటే దేవునికి మనం ఏమి ఇస్తున్నాము? సలహా ఇస్తున్నాం అనమాట. అప్పుడు ఎప్పుడో లేపిన లాజర్ను అది ఏదో ఇప్పుడు మా ఊర్లో లేపితే ఇంతమంది మారిపోతుండే కదా అంటే మనం దేవునికి ఏమి ఇస్తున్నాం అనమాట? సలహా ఇస్తున్నాం. నీ పరిపాలన ఇలా చేస్తే బాగుంటది. కాబట్టి నరుల దగ్గర ఆలోచన అడిగేవాడు కాడనమాట దేవుడు. కాబట్టి ఎప్పుడు ఏది జరగాలో అన్నిటినీ సమకూరి ఏం చేస్తున్నాడు? ఆయన సమస్తాన్ని సమకూడి జరిగించుతున్నాడు. రోమీయులకు 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అది సమస్తాన్ని సమకూడి జరుగుతున్నాయి. అంటే సమస్తాన్ని అని ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు అన్నమాట. సమస్తాన్ని సమకూడి జరిగిస్తా ఉన్నాడు. అన్నీ సరిగ్గా ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా, ప్రకృతిని కానీ ఏ కాలంలో ఏది ఇవ్వాలో, ఒకవేళ మనకు దేవుడు చలికాలము నువ్వు ఆపరేట్ చేయని ఒక సోదరునికి, ఎండాకాలం నువ్వు ఆపరేట్ చేయని ఇంకొక సోదరునికి, వర్షాకాలం నువ్వు చేయమని ఇచ్చాడు అనుకో. ఇప్పుడు వర్షాకాలం మాకిస్తే మేమేం చేస్తాము? రిమోట్ తోటి మా శత్రువుల పొలం మీద నుంచి వర్షాన్ని పక్కకి తీసుకెళ్ళిపోతాం అనమాట. ఎవరెవరికి బాగా పంట పండుతుందో వాళ్ళ పొలం మీద నుంచి వర్షాన్ని తీసుకెళ్లి ఎండ తీసుకొచ్చి ఆ పచ్చని పొలం మీద మనం పెట్టేస్తాం. అంటే మనకు సరిగ్గా పరిపాలించడం వస్తుందా? రాదనమాట. కాబట్టి ఎప్పుడు ఏ కాలములు సమయములు మార్చేది ఎవరన్నమాట? దేవుని ఏలుబడిలో భాగం అవన్నీ కూడా. కాలములు సమయములు తన స్వాధీనం ఉంచుకొని సమస్తాన్ని సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇప్పుడు కార్ అవసరం కాబట్టి, ట్రైన్ అవసరం కాబట్టి, బస్సులు అవసరం కాబట్టి, మనకు తిరగడానికి మనకు బద్ధకం కాబట్టి, మనకు అవసరం కాబట్టి పెట్టాడు. పౌలకి అవసరం లేదు కాబట్టి అప్పుడు బైకులు పెట్టలేదు, ఓడలైనా సరే పరిగెడతాడు ఆయన. ఇప్పుడు మనకు బంగారం అవసరం, హవ్వకి బంగారము అవసరం లేదు కాబట్టి హవ్వకి బంగారం ఇవ్వలేదు. హవ్వకి చీర అవసరము లేదు, అక్కడ పెట్టలేదు. ఏ కాలంలో ఏది పెట్టాలో దాన్ని ఆ కాలంలోనే పెట్టేశాడు అన్నమాట. సమస్తాన్ని సమకూడి జరిగిస్తున్న దేవుడు. ప్రతిదీ కూడా యేసుప్రభు వారిని ఎప్పుడు దింపాలో భూమి మీదకి అప్పుడే దింపాడు. ఆ ఏదైనా తోటలో ఆదాము హవ్వ పాపం చేసినప్పుడే వెంటనే దింపాడు అనుకోండి, అది సరైన సమయము కాదు. కాబట్టి ఏ సమయంలో ఏది చేయాలో దాన్ని సమస్తాన్ని సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు ఏలుబడి చేస్తున్నాడని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన చిత్తాన్ని బట్టి దేవదూతలు ఉన్నారు, ఆయన చిత్తాన్ని బట్టి సృష్టి ఉంది, ఆయన చిత్తాన్ని బట్టి సమస్తం ఉంది అని గ్రంథం తెలియజేస్తుంది. 103వ కీర్తన 19వ వచనం. కీర్తనలు 103:19 యెహోవా ఆకాశమందు, అదే అన్నమాట, సింహాసనము భూమి మీద లేదన్నమాట. అది ఎక్కడుంది? అది ఆకాశమందు సింహాసనాన్ని స్థిరపరిచి ఆయన
దేని దేని మీద కొన్నిటి మీద ఆయనకు ఏలుబడి ఉందా? అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. కాబట్టి కొన్నిటిని పరిపాలించి ఇక్కడ దాకానే నాకు జ్ఞానం ఉంది, ఇంకా కొంచెం దూరం అయితే అది నాకు అందుతుందో లేదో, నా నెట్వర్క్లకు రాదు అది, కాబట్టి ఆడ వేరే వాళ్ళని అపాయింట్ చేస్తానని చెప్పట్లేదు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దేవుని కంటికి కనబడని సృష్టి ఏది కూడా లేదు. మనం ఎవరికి లెక్క చెప్పాలో ఆయన దృష్టికి మరుగులేక ఏది కూడా సమస్తము తేటగా కనిపిస్తుంది అన్నమాట. మనం చూసినంత మన కనుచూపు దేవుని కనుచూపుతో సమానంగా ఉందా? నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదా అంటాడు కదా. ఆయన కను దృష్టి కూడా లోకమంది అంతటా తిరిగి వస్తుందని చెప్తున్నాడు. దినవృత్తాంతం 16:9 అంటాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆయన ఏలుబడిలో భాగం. ఆయన ఏలుబడి ఏం చేస్తుంటుందంటే యథార్థవంతుల్ని వెతికి వారిని బలపరిచి వస్తుంది అన్నమాట. ఆయన కనుదృష్టి లోకమంతా తిరుగుతుంది. ఒకవేళ ఆయనకు సంబంధించిన వాళ్ళు లోకంలో లేకుండా, అంటే బయట భూమి మీద లేకుండా కొంచెం కింది ప్రదేశానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా చూస్తాడు కదా ఆయన. పైన ఉన్న వాటిని మాత్రమే కాదు, మరుగుగా, అంటే ఉదాహరణకి మత్స్యపు కడుపులో ఏ ప్రవక్త ఉన్నాడు? తిమింగళ కడుపులో యోనా. ఇక్కడ చూడండి, బైబిల్ 3 ఆకాశాల గురించి మాట్లాడింది జనరల్ గా. ఇప్పుడు మనకు కనిపించే ఆకాశం ఒకటి, దాని మీద రెండోది, మూడోది పరలోకం అనుకుందాం అని. 3 ఆకాశానికి కొనిపోవడానికి పౌలు గారు అన్నారు కాబట్టి ఆత్మ సంబంధంగా ఇది పరలోకం. అక్కడ నుంచి ఈ 2 ఆకాశాలు దాటి భూమిని చూడగలిగే దేవుడు, భూమి మీద సముద్రం ఉంది, సముద్రంలో తిమింగళం ఉంది, చేప ఉంది. ఆ చేప కడుపులో ఎవరున్నారు? యవన ఉన్నాడు. ఆ యవన కడుపులో, అంటే యవన యొక్క అంతరంగంలో ఆత్మ ఉంది, ఆ హృదయం ఉంది. ఆ హృదయం లోపల ఏముంది? ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనలో ఉండే పలుకులు ఎక్కడ కనబడ్డాయి? ఎక్కడ వినబడ్డాయి? ఆయనకు కనబడని సృష్టి ఏది లేదనమాట. ఆయనకు వినబడని ఏమి ఉండదు. అక్కడే ఓడలో యవనని ఎత్తేసిన వారు పైన ఉన్నారు, కానీ వాళ్ళు చూడగలుగుతున్నారు యవనని. అక్కడున్న దేవుడు సముద్రాన్నే కాదు, సముద్రంలో ఉన్న నీటిలో ఉన్న చేపలో ఉన్న యవనలో ఉన్న హృదయాన్ని, హృదయంలో ఉన్న ప్రార్థన ఏం చేశాడు? ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని ఏలుబడి ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత దూరమైనా ఆయన చూడగలడు. కాబట్టి యెహోవాకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరని గ్రంథం తెలియజేస్తా ఉంది. దేవుని ఏలుబడి ఆ సృష్టిలో కూడా ఉందన్నమాట. కాబట్టి దేవుడు సృష్టించిన వాటిలో భూమి ఉంది, ఆకాశం ఉంది, అందులో ఉన్న వాటి అన్నిటిని అన్నాడు. సముద్రం అనుకుందాం, భూమి, ఆకాశం, సముద్రం, అందులో ఉన్న సమస్తం సృష్టించి దేవుడే. ఇప్పుడు ఆ సృష్టి అంతా దేవుని మాట ఇంటదైనదా? సూర్యునికి చెప్పాడు, నువ్వు ఉదయించు అస్తమించని. సూర్యుడు ఏం చేస్తాడు? ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. దేవుడు కొంచెం ఒక 2 రోజులు సెలవు ఇస్తే నేను రెస్ట్ తీసుకుంటా అంటాడా? ఒకసారి అప్పచెప్పేసాడు, అదే పని చేసుకుంటూ ఉంటాడా? భూమికి ఏం చెప్పాడు? ప్రతి వృక్ష ఫలాన్ని నేల పుట్టించును కాక అన్నాడు. అదే పని చేస్తూ ఉంటది. ఎవరు పంట వేసినా భూమి పంట ఇస్తూనే ఉంటది. ఇక్కడ కొంచెం దొంగ ఉన్నాడు, లేకపోతే అబద్ధికుడు ఉన్నాడు, దీనికి నేను పంట వేయను అన్నదనమాట. దాని పని ఏంటంటే ఇవ్వడమే. ప్రకృతి అంతా దేవుని మాట ఉంది. సముద్రంతో చెప్పాడంట, సముద్రంలో అలలు ఎగిరెగిరి వస్తూ ఉంటాయి, వాటితో చెప్పాడంట, నువ్వు ఇంతవరకే రావాలని. మనకి ఒక గీత గీసామనుకోండి, అమ్మ మీరు ఆధార్ కార్డు దిగేటప్పుడు లేకపోతే ఏదైనా పథకం తీసుకునేటప్పుడు ఈ లైన్ దాటి వరుసగా ఒకరి వెనకాల ఒకరే రండి అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? గ్యాప్ వస్తే కొంచెము పక్కకి నెట్టేసి ఆ మనవడని 3వ నంబర్ దగ్గరికి వెళ్ళిపోయి అడిగిపోయి మనం పోయి ముంగట నిలబడిపోతాం. అంటే మనం తప్పిపోతాం అన్నమాట, మాట మీరుతుంటాం. సముద్రానికి గీత గీసాడంట దేవుడు, నువ్వు ఇంతవరకే కానీ మరి దగ్గరకు లేక మరి బయటికి నువ్వు పోకూడదని చెప్పి ఇసుకను ఇట్లా సరిహద్దుగా జల్లిండంట. ఇసుక ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు నువ్వు రావచ్చు. ఇసుక బయట ఇల్లు కట్టుకున్న వాడికి ప్రమాదము లేదు, ఇసుకలో ఇల్లు కట్టిన వాడికి ప్రమాదం ఉందన్నమాట. నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఇసుకలో ఏమైపోతుంది? కూలిపోతుంది అనమాట. బయట ఉంటే నీకు ప్రమాదము ఉండదు. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు అనమాట, ప్రకృతి దేవుని ఏలుబడికి లోబడుతుంది. 5వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం, 21 నుంచి, కనులుండి చూడకయు మూడులారా. ఏ మాట? కింద చదవండి. సముద్రము దాటలేకుండానట్లును
ఎంత పొర్లినను ప్రబలలేకయు ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయం చేత నాకు మీరు భయపడరా. సరిహద్దు ఏం పెట్టాడంట? ఇసుకను సరిహద్దుగా పెట్టిన నాకు సముద్రం భయపడి నా ఏలుబడికి లోబడి సముద్రం అదే పని చేస్తా ఉంది. సముద్రం కంటే పెద్దోడు నువ్వు, నేను. సముద్రము దేవునికి భయపడుతుంది. ఇందాక సోదరులు చెప్పారు, నరకం ఉందని దేవునికి భయపడుతున్నావు నువ్వు అని అడుగుతున్నారు సోదరులు. నరకం ఉందని దేవుడే చెప్తే భయపడాలి కదా మనం. దేవుడు చెప్తే ఎవరు భయపడుతున్నారు? సముద్రం దేవుని మాటకు లోబడి నాకు దేవుడు ఇసుక దాటొద్దన్నాడు కాబట్టి ఎంత స్పీడ్గా వచ్చినా కూడా అటు దారి లేదు కాబట్టి అటు పోవద్దు. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఆడ ముళ్ళు ఉన్నాయనుకోండి, ఎంత స్పీడ్గా వచ్చినా ఆడికి వచ్చినాక బ్రేక్ వేస్తాడు, ఎందుకంటే ఆడ ముళ్ళు ఉందని తెలుసు కాబట్టి ఆవి వెనకెళ్ళిపోతాడు. సముద్రం కూడా అంతే, దేవుడు చెప్పిన హద్దు దగ్గరికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతుంది. సముద్రానికి సరిహద్దులు నియమించాడు. తుఫాను కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతుంది అని చెప్తాడు అనమాట. 148 కీర్తనలో 8వ వచనంలో అంటాడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటాడు. తుఫాను కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. దేవుడు యేసుప్రభు వారిని, పరిశుద్ధాత్మను, దేవదూతల్ని, సృష్టిని కూడా ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు. ఆయన ఏలుబడికి అందరు భయపడి లోబడాల్సిందే. నరకం ఉంది, ఖచ్చితంగా మనము భయపడి ఏం చేయాలన్నమాట? జీవితాలను సరి చేసుకోవాలి, లోపాలు దిద్దుకోవాలి. నాకు తెలిసిన ఒక సోదరుడు కర్ణాటక నుంచి ఒక ఆడియో పంపించాడు నాకు. ఆ ఆడియోలో ఒక ఆయన ఏమని మాట్లాడాడంటే, ఆయన చర్చికి వెళ్ళాడంట, సంఘానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, డ్యూటీ బాగా బిజీ అండి, నేను ఒకవేళ డ్యూటీకి వెళ్ళకపోతే నన్ను తీసేస్తారు, జీతం ఎంత అనుకుంటున్నారు? 1,10,000 20,000 ఏమో ఉందంట. అంత జీతం తీసేస్తే 800 కూలి వాడికి తీసేస్తా అంటే ఏమంటాడు తెలుసా? పోతే పోని, ఇది కాకపోతే ఇంకో దగ్గర అనే ధైర్యం ఉంటుంది. కానీ 1,20,000 జీతం తీసేస్తానంటే ఏమైపోతుంది? భయపడి నేను ఆరాధనకు రాను. కాబట్టి సోదరులు చెప్పినట్టుగా నీకు నరకం ఉంది. ఆయన ఆడియోలో ఏం చెప్తున్నాడు అంటే, పాస్టర్ గారికి ఫోన్ చేసి, అంటే వారు అలాగే పిలుస్తారు అనమాట, పాస్టర్ గారు ఫోన్ చేసి, సార్ నేను చర్చికి రావట్లేదు, మా పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు, మేము జీవగ్రంథంలో పేరు ఎక్కించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ అని అడుగుతున్నాడు. జీవగ్రంథంలో పేరు ఎక్కించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే, వేరే వాళ్ళకైతే 15,000, మీకైతే 10,000 అయిపోతుంది అని అన్నాడు. వేరే వాళ్ళకి 15,000, మీకైతే 10,000 అయిపోతుంది. 10 మంది ఉన్నాము కాబట్టి కొంచెం ఏమైనా తక్కువ చేయండి అని అడుగుతున్నాడు అందులో రికార్డింగ్ లో. అట్లా ఎక్కించుకునే అవకాశం ఉందా? లేదనమాట. మరి మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అంటే తాత వాళ్ళు చనిపోయారు, మా భార్య తరఫున బంధువులు కూడా చనిపోయారండి, వాళ్ళకైతే ఎంత అవుతుంది అంటే, వాళ్ళు ముందు చనిపోయారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేరే ప్లేస్ లో అగ్నిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకురావాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, దాదాపుగా ఒక్కొక్కరికి 50,000 అవుతారని. అంటే ఇలా అవకాశం ఉందా? నరకం తప్పించుకునే అవకాశం ఉందా? లేదనమాట. ఒక్కసారి ఏడవడం మొదలు పెట్టినవాడు నరకంలో ఏడుస్తూనే ఉంటాడు, ఇంకా ఓదార్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి దేవుని యొక్క ఏలుబడికి భూమి మీద ఉన్నప్పుడే మనం లోబడాలి, ఇక్కడే లొంగాలన్నమాట, ఇక్కడే విధేయత చూపాలి, ఇక్కడే బాప్తీసం తీసుకోవాలి. ముసలుడు అయిన తర్వాత నేను బాప్తీసం తీసుకుంటాను, అలా మునిగి సమాధికి ఇలా వెళ్ళి అలా పరలోకంకి వెళ్ళిపోవడం ఉంటుందా? పాట కూడా ఎట్లా పాడుతున్నారంటే, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య అంట, నేను చిన్న గొర్రె పిల్లని అలా మెల్లమెల్లగా నడిపించుకుంటే లోపలికి తీసేసుకోవాలని పాట రాశారు. మెల్లమెల్లగా నడిపేసాయని పాట విన్నారు కదా మీరు. అట్లా ఉందా? మెల్లగా వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? నువ్వు చిన్న గొర్రె పిల్ల అయినా పెద్ద గొర్రె పిల్ల అయినా దేవుని ఏలుబడికి ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా జీవించకపోతే నా సమస్య అవుతుంది అనమాట. కాబట్టి దేవుని మాటలు, నిబంధనలు, ఆజ్ఞలు మార్చి చెప్పేవాడు అబద్ధికుడు. మనకు దేవుడు ఎవరో తెలుసు, ఆయన ఏలుబడి మనకు తెలుసు. ఒక ఆయన వచ్చి ఈయన దేవుడు కాదు, ఈయన దేవుడు కాదు, మనకు ఫలానా ఆయన లేక ముగ్గురు కలిపి ఇలాంటివి చెప్తున్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు అనమాట? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాడా, మారుస్తున్నాడా? యోహాను పత్రికలో అదొకటి చూసి మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాము. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, 4వ వచనం, నాకు దేవుడు తెలుసు అని చెప్పి ఆజ్ఞ పాటిస్తలేడంట. చదవండి. ఆయన తెలుసు నాకు అని ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ, అది అనమాట, ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకొని ఆయన ఆజ్ఞలు గై కొనకపోతే అబద్ధికుడు అనమాట, వానిలో సత్యం లేదు.
కాబట్టి దేవుని ఆజ్ఞలు గైకొంటుంది యేసుప్రభువారు, దేవదూతలు, సృష్టి. ఇప్పుడు పితరుల యుగం వస్తుంది. పితరుల యుగంలో మనము ఆదామును చూస్తాము. పండు తినొద్దని ఆజ్ఞాపించాడు దేవుడు. ఆజ్ఞాపించేది ఇది రాజే కదా, ఇలా ఉండు అని ఆజ్ఞాపించాడు అనమాట. ఆజ్ఞని అతిక్రమించి ఆదాం ఏమయ్యాడు? పాపి అయ్యాడు. ఆయన పాపి అయినా ఏమైనా దేవుడు మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు కదా, దేవుడు ఏలుతున్నాడు అనమాట. అలాగనే అబ్రహాముకి, అంటే విశ్వాసంలో అబ్రహాముకు ముందు ఒక ముగ్గురు, అబ్రహాం తర్వాత ఒక ముగ్గురు ఉంటారు అనమాట. ఇది ఆది కాండం, పితరుల యుగం. అబ్రహాముకు ముందు ముగ్గురు, అబ్రహాం తర్వాత ముగ్గురు విశ్వాసులు ఉంటారు. ఇక్కడ హేబేల్ వస్తాడు. హేబేల్ తర్వాత హానోకు వస్తాడు. హానోకు తర్వాత నోవాహు వస్తాడు అనమాట. అబ్రహాం వస్తాడు. తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, యోసేపుతో నిర్గమకాండకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ విశ్వాసులందరినీ పితరుల కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు అనమాట. ఆది కాండంలో 18 అధ్యాయంలో అబ్రహాము తన పిల్లల్ని ఏం నేర్పిస్తున్న సంగతి దేవుడు విన్నాడు. ఏది నేర్పిస్తున్న సంగతిని ముందుగానే ఎరిగాడు. నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోండి అని పిల్లలకు చెప్పాడంట అబ్రహాం. అబ్రహాం చెప్తుంటే దేవుడికి అర్థం, అంటే దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే, నీతి న్యాయములు నా సింహాసనానికి ఏమై ఉన్నాయి? ఆధారమై ఉన్నాయి. నా సింహాసనానికి ఆధారమైన సంగతులు ఏలుబడికి సంబంధించిన నీతి న్యాయాలు. అవే అబ్రహాం తన సంతానానికి నేర్పిస్తున్నాడు. అంటే ఆ సంతానం అంతా ఏం చేస్తుంది? దేవుని ఏలుబడికి లోబడుతుంది. లోబడి పితరుల యుగం అంతా కొందరు ఏళ్ళ మీద లెక్క పెట్టేటువంటి పరిస్థితి, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకున్నారు. కాబట్టి అవన్నీ నేను వచనాలు రాసుకున్నా, చెప్పను, జనరల్గా మీకు అది అర్థమైతే. కాబట్టి ముందుకు వెళదాం. ఆ తర్వాత వచ్చే యుగం ఏది? ధర్మశాస్త్ర యుగం అన్నమాట. ఈ ధర్మశాస్త్ర యుగాన్ని మనం ఒకవేళ విభజించుకుంటే మోషే నాయకత్వంలో ఉన్నటువంటి ఒక యుగం అనుకుందాం, లేక కొంత పరిస్థితులు. ఆ తర్వాత న్యాయాధిపతుల యుగము, లేక న్యాయాధిపతుల కాలము 430 సంవత్సరాలు. తర్వాత ఒక 20 మంది రాజులు. తర్వాత శరీరధారిగా ఎవరు వచ్చారు? క్రీస్తు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరు వెళ్తున్నారనమాట? ధర్మశాస్త్ర యుగంలో ఎవరు వెళ్తున్నారు? దేవుడే వెళ్తున్నాడు అనమాట. న్యాయాధిపతుల కాలంలో ఒక వచనం చదువుకుందాము. న్యాయాధిపతుల కాలంలో గిద్యోను న్యాయాధిపతిగా ఉంటాడు. నేను మిమ్మల్ని ఏలకూడదు, తర్వాత నా కుమారులు కూడా మిమ్మల్ని ఏలకూడదు, యెహోవా మిమ్మల్ని ఏలాలి అంటాడు అనమాట. ఎవరు? గిద్యోను. నేను మిమ్మల్ని ఏలకూడదు. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 8 అధ్యాయం 22 నుంచి. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, రక్షించితివి గనుక శత్రువుల చేతుల నుంచి నీవు, నీ కుమారుడు, నీ మనవడు కూడా, అది శత్రువుల చేతుల నుంచి విడిపించే గిద్యోను. ఇంకా నువ్వే మాకు పరిపాలన చేయొచ్చు. నీవు చచ్చిపోతే నీ కుమారుడు నన్ను పరిపాలన చేయొచ్చు. నీ కుమారుడు చనిపోతే నీ మనవడు మమ్మల్ని పరిపాలన చేయొచ్చు. ఎందుకంటే నువ్వు మాకు మేలు చేసినావు, శత్రువుల నుంచి రక్షించినావు. మనవడు తర్వాత కిందికి వచ్చి ఏమంటున్నారు? అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలకూడదు. అది ఆల్రెడీ ఒక ఆయన పరిపాలన చేస్తుంటే శ్రేష్టమైన పరిపాలన కోరుకోకుండా మీరు మీరు మీ సెలక్షన్ కరెక్ట్ కాదని చెప్పాడు అనమాట. మీరు మమ్మల్ని కోరుకుంటున్నారు. మేము మహా అంటే ఒక 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికి చనిపోతాం. మళ్ళీ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఆయన చనిపోతాడు. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఆయన చనిపోతాడు. అలా ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటారు మీరు? మీకు ఎవరు వెళ్తే మంచిది? యెహోవా మిమ్మల్ని ఏలాలి. ఎందుకంటే ఆయన సకల యుగంలో ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. ఆయన ఏలుబడి శాశ్వతమైన పరిపాలన, శాశ్వతమైన రాజ్యము. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. భూమి మీద ఉంటే 10 మంది ప్లాన్ చేసి సింహాసనం నుంచి ఎత్తేస్తారు. అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసి ఎత్తేసే శక్తి ఎవరికి ఉంది? అంత ధైర్యం ఎవరికి ఉంది? ఆయన చేయి పట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు, నీకు పరిపాలన చేయడం వస్తుందా అని అడిగే హక్కు ఎవరికి ఉంది? నువ్వేం చేయించున్నావని ఆయన చేయి పట్టుకొని అడిగేవాడు పరలోకంలో కానీ భూమి మీద కానీ ఎవరు లేరన్నమాట. కాబట్టి దేవుని ఏలుబడి ధర్మశాస్త్ర కాలంలో ఉంది. ఆ రాజుల కాలంలో దావీదు పరిపాలిస్తుంటే ప్రార్థన చేస్తాడు. ఒకరోజు దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దావీదు 40 సంవత్సరాల 6 నెలలు పరిపాలన చేశాడు ఇశ్రాయేల్ని.
ప్రార్థన చేస్తూ 40 సంవత్సరాలు 6 నెలల్లో నేను పరిపాలించాను, కాబట్టి నేను ఈ ఇశ్రాయేల్ ప్రజలకు నేను ఏమై ఉన్నా, రాజై ఉన్నా అని అంటలేడు. ఆయన ఏమంటాడంటే యెహోవా రాజ్యం నీది అంటాడు. ఈయన రాజు కానీ ప్రార్థనలు ఏమంటాడంటే రాజ్యం నాది అనకుండా యెహోవా రాజ్యం నీది అన్నాడు. అంటే రాజ్యం ఎవరిదో రాజు కూడా ఆయనే అని దావీదు కూడా చెప్పగలిగింది. తర్వాత యేసుప్రభు కాలంలో శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుప్రభు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దిగాడు. నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేదు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దాన్ని చదివే కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు మనకెందుకు, వారికి సంబంధించిన వాడు ఆయన చెప్తున్నాడు నశించిన గొర్రెలు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తా అన్నాడు, మీరు అనవసరంగా ఆయన నమ్ముకున్నారు, ఆయన ఏమో నశించిన గొర్రెల ఎద్దకే పంపబడ్డాను అన్నాడు. గొర్రెల ఎద్దకు ఆయన పంపబడ్డాడు, మీ ఎద్దకు నా ఎద్దకు సువార్తను పంపాడు అనమాట. సువార్తను పంపాడు మన దగ్గరికి. ఆ రోజు యేసుప్రభు ఏమంటాడంటే బప్తిస్మం ఇచ్చే యోహాను గారు వచ్చి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మరి ఇంతకు ముందు దేవుని రాజ్యం ఉంది, ఆయన పరిపాలిస్తున్నాడు అనే ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ యేసుప్రభు వచ్చి ఒక మాట ఏం వాడతాడంటే దేవుని రాజ్యము సమీపించింది అని వాడతాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తూ ఆ దేవుని రాజ్యం రావాలని వాళ్ళంతా అడుగుతుంటే దేవుని రాజ్యం ప్రత్యేకంగా రాదు, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది అని అంటాడు. మరికొంత సమయం తర్వాత కొంతకాలం తర్వాత శిష్యులు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుని రాజ్యము రావటము మీరు కళ్ళారా చూసేదాకా మీరు చావరు అంటాడు. అంటే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందా? ఉంది అని అన్నాడు. దేవుని రాజ్యము వస్తుంది అని అన్నాడు. దాన్ని మీరు చూస్తారు అని అన్నాడు. ఇంతకీ వచ్చేది చూసేది ఏంటి? కొత్త నిబంధన ద్వారా క్రీస్తు సంఘము అనే దేవుని రాజ్యము స్థాపించబడేది సమీపంలో ఉంది. పెంతెకొస్తు పండుగ దినాన 3000 మంది దాంట్లోకి వస్తారు, అపోస్తలులు కళ్ళారా దాన్ని చూస్తారు. అప్పుడు యేసుప్రభుని అభిషేకం చేసి రాజుగా పెడతాడు. యేసుప్రభు రాజు అయితే భూమి మీద ఎంతమంది రాజులు ఉన్నా వాళ్ళకి యేసుప్రభు ఎవరు? రాజులందరికీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన నియమిస్తాడు. దావీదు ప్రార్థన చేస్తే ఏమంటాడంటే నా ప్రభువు, ఆ ప్రభువుతో నా ప్రభు చెప్పాడు అంటాడు. ఈయనకు దావీదుకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. నా ప్రభువుకు ప్రభు ఎవరు అన్నాడు? తండ్రి అని దేవుడు. అంటే దేవుడు కూడా ప్రభుకి ప్రభు, భూపతులకు అధిపతి యేసు ప్రభు అయితే యేసు ప్రభుకు కూడా శిరస్సుగా నియమించిన ఆయనకు రాజు. కాబట్టి యేసు ప్రభుని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, ఏలుతున్నాడు. అక్కడ దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అనే మాట కూడా వాడాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న రాజ్యం ఏది? వచ్చే రాజ్యం మనకు అర్థమైంది, సమీపంలో ఉంది, వస్తుంది. అంటే కొత్త నిబంధన ద్వారా రాజ్యం కట్టి అందులో నడిపిస్తాడు, అది సంఘ రాజ్యము. మీ మధ్యలోనే ఉంది అని అన్నాడు. చూడండి, అదేంటంటే ఈ అబ్రహాము ఏదైతే మనము నీతి నేలను అనుసరించి తన పిల్లలు నడుచుకోవాలని చెప్పాడో, ధర్మశాస్త్రంలో ఆయన నీతి విధులు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటిని అనుసరించి ఎవరైతే జనాలు నడుచుకుంటారో ఆ ఆజ్ఞలను అనుసరించే వారికి దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేస్తున్నాడు అనమాట, పరిపాలిస్తున్నాడు. ఆజ్ఞలు పాటించే వ్యక్తి దేవుని పరిపాలనకు లోబడుతున్నాడు. అక్కడే ఉంది ధర్మశాస్త్రం, వాళ్ళ మధ్యలోనే. పాటించే నాదుడు లేడు. దేవుని రాజ్యం మీ మధ్యలో లేదా? ఆయన ఆజ్ఞలు లేవా? ఆయన మాటలు లేవా? ఆయన మాటకు లోబడితే ఆయన రాజ్యానికి లోబడినట్టు కదా? ఆయన ఆజ్ఞ పాటిస్తే ఆయన రాజుకు నువ్వు తల వంచినట్టు కాదా? అప్పుడు ఆయన నేను ఏలినట్టు కాదా? కాబట్టి దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది కదా. దేవుని రాజ్యం మీరు సరిగా లోబడట్లేదు, కాబట్టి మీ ఎదురున తీసేసి ఫలం ఇయ్యనటువంటి మీరు మీ ఎదురును తీసేసి దాన్ని ఫలం ఇచ్చే వారికి తీసేసే పరిస్థితి అనమాట, ఇచ్చే పరిస్థితి. అలాగనే కృత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో ఈ ఏలుబడి అంతా కూడా దేవుని ఏలుబడే. దేవుడు ఏలుతున్నాడు అని సియోనుతో చెప్పుచున్నవని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అని చెప్పాడు. తర్వాత దేవుడు ఇక్కడ మనుషులు ఎక్కడ ప్రారంభమయ్యారండి? సృష్టి దగ్గర భూమి, ఆకాశము, సముద్రము అందులో అన్నప్పుడు అక్కడ నరుడిని కూడా దేవుడు ఏం చేశాడు? నరులను కూడా సృష్టించడం. ఈ నరులతో ప్రారంభమై కొనసాగుతుంది దేవుని పరిపాలన. ఇప్పుడు నరులను కూడా దేవుడు ఏం చేశాడని చూస్తే మనము ఏలుతున్నాడు. నరుల్లో విశ్వాసులు ఉన్నారు, నరులలో అవిశ్వాసులు ఉన్నారు, వారిని కూడా దేవుడు ఏలుతున్నాడు. యెహెజ్కేలు 18:4 అంటాడు, మనుషులందరూ నా వశంలో ఉన్నారు అట. మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారు? యెహోవా వశం. ఎవరిన తీసుకెళ్లి ఆయన వశం చేశారా?
ఈరోజు ప్రార్థన చేస్తూ కొంతమంది డినామినేషన్ వాళ్ళు ఏమంటారంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, అంటే హాస్పిటల్లో పడుకున్న ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈ అమ్మను నేను నీ చేతికి అప్పగిస్తున్నా అంటాడు. ఆయన ఏమంటున్నాడు, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, హాస్పిటల్కి ఈయన వెళ్ళి నీకు ఈమెను నీ చేతికి ఇస్తున్నా, కొంచెం జాగ్రత్త చూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసే వ్యక్తి కూడా ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలోనే ఉన్నాడు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళి ఆయన వశం చేస్తారు? కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం పలుకుతున్నాం కూడా ఆలోచన చేసుకోవాలి. నేను ఇదిగో ఇది నీ వశం చేస్తున్నా, ఈ ఆస్తి నా పెద్ద కొడుకుకి ఇస్తున్నా, ఈ ఆస్తి చిన్న కొడుకు ఇస్తున్నా అన్నట్టు ఈ జబ్బుతో నీ అమ్మను నీ చేతికి ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేయడం సరైనదేనా? కాబట్టి దేవుని ఏలుబడిలో నువ్వు సమస్తం ఎరిగిన వాడవు. ఫరిసేయుడు సుంకరి ప్రార్థనలో సుంకరి తల ఎత్తి చూడడానికి కూడా భయపడ్డాడు. అంటే దేవుడు వెళ్తున్నాడనే కదా, అన్ని చూస్తున్నాడనే కదా. అని ఏమంటాడు, పాపినైనా నన్ను కరుణించు, నువ్వు నీ కరుణించే సింహాసనం నీది. కాబట్టి రాజుగా ఆయన కరుణించగలడు, దయ చూపించగలడు. ఆ సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారంగా ఉంటే ఆ సింహాసనం పక్కన ఇంకా రెండు సంగతులు తిరుగుతుంటాయి. అదే కీర్తనలో 89:14 చెప్పాడు అనమాట. నీతి న్యాయాలతో పాటు ఇంకా రెండు సంగతులు ఏమున్నాయంటే 89:14 నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారం, నీతి న్యాయములేమో ఆయన సింహాసనానికి ఆధారంగా ఉన్నాయి. కృపాసత్యములు నీ సన్నిధాన ఆత్మను అది అనమాట. కాబట్టి కృపా సత్యం ఆయన సన్నిధిలో తిరుగుతూ ఉంటాయి, ఆయన దగ్గర నివాసం చేస్తుంటాయి, ఆయన ఎద్దు ఉంటాయి. కృపా సత్యములు ఆయన సన్నిధిలో ఉంటాయి. ఎవరికి కృప చూపించాలంటే వారికి కృప చూపిస్తాడు, ఎవరికి కఠినం చేయాలనుకుంటే వారిని కఠినం చేస్తాడు. ఫరో హృదయాన్ని కఠినం చేసింది ఎవరు? దేవుని ఏలుబడిలో భాగం అనమాట. ఫరో పైన ఇంకొక వేరే రాజు ఉన్నాడు అనుకో, దేవుని దగ్గర పోయి అడిగేవాడు, మా మనిషి హృదయం మీద కఠినం చేసినా అని అడిగేవాడు, నీకెవరు ఇచ్చారు హక్కు అని అడిగేవాడు. కాబట్టి మనుషులందరూ నా వశంలో ఉన్నారు. ఆయన ఏదైనా చేయగలడు, సమస్తం చేయగలిగే సమర్థుడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు నేను చేయబట్టుకుని అడిగే హక్కు ఎవరికి లేదు. కాబట్టి నీ దేవుడు ఏలుచున్నాడు అని సీయంతో చెప్పుచున్నవని పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి అని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ఏలుచున్నాడు, లేక క్రీస్తు ద్వారా దేవుడు ఏలుచున్నాడు. ఈరోజు మనం సంఘానికి రాజు ఎవరు అనుకుంటున్నాము? యేసుప్రభు అనుకుంటున్నాం. యేసుప్రభు రాజు అనే వాస్తవమే. యేసుప్రభు సంఘాన్ని క్రీస్తు సంఘం అంటున్నాం. ఇంకొక మాటలో అది ఏంటిది? అది దేవుని రాజ్యం అన్నమాట. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. రాజ్యం దేవుంది, అధికారము క్రీస్తుకి ఇచ్చాడు అనమాట. ప్రకటన గ్రంథంలో మనందరికి తెలిసినట్టుగా ప్రకటన గ్రంథంలో అక్కడ స్పష్టంగా తెలియజేశాడు. 14వ అధ్యాయంలో కాదు, 14 కాదు, రాజ్యమైన క్రీస్తుది అని మాట ఉంటది. చదవండి బ్రదర్. వచనం ఎంత? ప్రకటన గ్రంథం 12:10 నుంచి చదువుతున్నాడు సహోదరులు. ప్రకటన 12:10. మన సహోదరుల మీద నేరం మోపోడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక, చూడండి, రక్షణ శక్తి రాజ్యము మన దేవుని ఆయనో, అది సంగతి. కాబట్టి రాజ్యమేమో దేవుంది, అధికారం ఎవరికి ఇచ్చాడు? క్రీస్తుకు అధికారం ఇచ్చి నువ్వు పరిపాలించు అని చెప్పాడు. మీకు 5:2 కూడా అదే కదా. ఎఫ్రాత్ బెత్లెహేమా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలులోని నా ప్రజలను ఏలుబోయేవాడు నీలో నుండి వస్తాడు, నా కొరకు ఏలువాడు అన్నాడు అనమాట. నా కొరకు ఇశ్రాయేలు ఏలేవాడు. ఎవరి కొరకు వెళ్తాడు? దేవుని కొరకు, దేవుని ప్రజలను ఏలేవాడు, దేవుని కుమారుడు. దేవుని కొరకు దేవుని ప్రజలను ఏలేవాడు వస్తాడు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఏలుతున్నాడు.
ఆయన చేతిలో రాజ్యాంగం ఉంది, అందులో సూత్రాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటినీ స్పష్టంగా ఆయన కంఠస్థం చేసుకొని వాటి ప్రకారంగా వెళ్తున్నాడు యేసు ప్రభు. ఎవరు ఇచ్చారు ఆ చట్టం ఆయన చేతికి? దేవుడు ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం యేసు ప్రభు ఏం చేస్తాడు అంటే సమస్తాన్ని ఏలుతుంటాడు. ఆ ఆజ్ఞలు ఎవరిచ్చారు ఆయనకి? దేవుడు ఇచ్చాడు అనమాట. భూమి మీద ఉన్నప్పుడు దాన్ని బోధించాడు ముందుగానే. నేను బోధించే బోధ, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాందే. రాజ్యం అయిందే, అధికారం అయిందే, చట్టం కూడా అయిందే. కాబట్టి అన్ని ఆయన అయినప్పుడు కొంతకాలము నేను పరిపాలిస్తా. యేసు ప్రభుకు అభిషేకం జరిగింది. అభిషేకం ఎక్కడ జరిగింది చెప్పండి? పరలోకంలోనా భూలోకంలోనా? పరలోకంలో అభిషేకం జరిగింది. భూమి మీద సంఘం కట్టబడింది. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు భూమి మీద యేసుప్రభుకు అభిషేకం జరిగింది అనే విషయం ఎలా తెలిసింది? అభిషేకం ఏమో పరలోకంలో జరిగింది. ఇప్పుడు మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఎవరైనా ఫోటో తీసి ఎవరికైనా పంపిస్తే అక్కడ మీటింగ్ జరిగిందని ఫోటో చూసి చెప్పేస్తారు. ఎక్కడో పరలోక అభిషేకం జరిగితే ఈ 3,000 మందికి ఎట్లా అర్థమైంది? వీళ్ళు ఎట్లా బాప్తిసం తీసుకున్నారు? అక్కడ నుంచి ఎవరో తీసుకొని వచ్చినట్టే కదా సందేశం. ఎవరు తెచ్చారు చెప్పండి? కరెక్ట్, పరిశుద్ధాత్ముడు అనమాట. ఆ రోజే పరిశుద్ధాత్ముడు వచ్చాడు పరలోకం నుండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆ కూర్చుని ఉన్న ఇల్లంతా నుండేను. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కని మీద, అంటే ఎంతమంది మీద? 12 మంది మీదకి వచ్చినప్పుడు వారికి వాక్ శక్తి అనుగ్రహించి పరలోకంలో జరిగిన ఆ వీడియో వాళ్ళ యొక్క హృదయంలో పెట్టి ఇక మాట్లాడాడు అన్నాడు. అలాగున పరలోకంలో జరిగిన అభిషేకము రంగరంగ వైభవంగా జరిగింది. అంటే రంగరంగ వైభవంగా అంటే మనం ఊర్లో ఊహించుకున్నట్టు కాదు. అది ఎట్లా జరిగిందో కూడా మనకు తెలియదు. అంత గొప్పగా అభిషేకం జరిగింది యేసుప్రభు వారికి. అక్కడ పట్టాభిషేకం జరిగిన సంగతి పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్తేనే తప్ప మనకు తెలియలేదు. పరలోకంలో దేవుని పరిపాలనలో ఆయన ఒక వ్యక్తిని రాజుగా పెట్టాడు. ఇప్పుడు ఆయన అభిషేకం పొంది ఏలుతున్నాడు అని ప్రకటిస్తుంటే ఆ ఊరు జనం అంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఆ రోజు దాదాపుగా 17 దేశాల నుంచి వచ్చారంట. 17 దేశాల నుంచి వచ్చి అలా కూర్చొని వింటా ఉన్నారు. 12 మంది మాట్లాడుతూ ఉన్నారు. 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడినా ఇంకా 17 దేశాల వారికి మరి ఎలా అందుతుంది? వాళ్ళు మాట్లాడింది వాళ్ళ సొంత భాషతోనే, కానీ 17 దేశాల వారికి అది అర్థమైందంట. అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల్లో ఉండి, అపోస్తుల ఉదాహరణకి అపోస్తులు తెలుగులో మాట్లాడారు అనుకోండి, అక్కడ హిందీ వచ్చినోడు కూర్చుంటే అతనికి హిందీలో వినబడుతుంది అనమాట. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూర్చుంటే వారికి ఇంగ్లీష్లో వినబడుతుంది అనమాట. అరబ్బీ వాళ్ళు కూర్చుంటే వారికి ఆ అరబ్బీలో వినబడుతుంది. తమిళ వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి తమిళలో వినబడుతుంది. ఈ పని ఎవరిది? ఇది పరిశుద్ధాత్మని పని. అలా చేయమని ఆయనకి ఎవరు ఆజ్ఞాపించి పంపించారు? నేను తండ్రిని వేడుకొందును. నువ్వు వేడుకోవడం ఏంటి? ఆయన డైరెక్ట్గా నువ్వు పిలవలేవా? దేవుని సంకల్పం. ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అనమాట. ఆజ్ఞాపించి పంపగలిగేవాడు దేవుడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి సందేశాన్ని వినిపించడము. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవుని ఏలుబడి క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? కొత్త నిబంధనలో ఏలుతున్నాడు అని గ్రంథము మనకు తెలియజేస్తా ఉంది. రాజ్యము దేవుంది, పరిపాలన యేసుక్రీస్తు ప్రభు వారిది. మీకు 5:2 చదివాం కదా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో, ఇందాక నేను ఈ వచనమే చూశాను, అది ఇప్పుడు దొరికింది, అంటే నేను అబ్జర్వ్ చేయలేదు. ఆ 7వ దూత బూరోదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను. చాలు. ఈ లోక రాజ్యం ఏది? భౌతికమైందా, ఆత్మ సంబంధమైందా? ప్రభు రాజ్యం ఏది? ఆత్మ సంబంధం. క్రీస్తు రాజ్యం ఏది? సంఘం. ఇవన్నీ ఈ లోక రాజ్యమును ప్రభు రాజ్యమును, అంటే ఇవి తండ్రి అయిన దేవునికి సంబంధించినవి. ఇవి రెండు ఏమైపోయినాయి? ఇప్పుడు క్రీస్తు రాజ్యమైనవి. అంటే యేసు ప్రభుకు ఎక్కడెక్కడ అధికారం ఇచ్చాడు అనమాట? తాళం ఎక్కడెక్కడ ఇచ్చాడు? పరలోకములోను, భూలోకములోను, పాతాళ లోకములో, 3 లోకాలను నువ్వు పరిపాలన చేయి అని చెప్పి యేసు ప్రభుకు అధికారం ఇస్తే, పరలోకంలో ప్రధానులకు, అధికారులకు, దూతల మీద, శక్తుల మీద కూడా అబద్ధమును నమ్మి
మోసపోయే వారికి మోసం చేసే శక్తి కూడా ఉంది. సాతాను శక్తి కూడా ఉంది. ఈ శక్తులన్నిటి మీద అవి పనిచేస్తూ ఉంటాయి. మరణము ఉంది, పాతాళం ఉంది. వీటన్నిటి మీద అధికారం ఇచ్చాడా లేదా దేవుడు యేసుప్రభు వారికి? ఇచ్చాడు అనమాట. ప్రకటన 1:18 అంటాడు, మరణం ఎక్కువ, పాతాళ లోకం ఎక్కువ, తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణం అంటే ఇంటి తాళం లాగా అనుకొని దాంట్లో యేసుప్రభు వెళ్ళి ఇట్లా తీస్తాడని కాదు. మరణము ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది. మరణంతో చెప్పాడు దేవుడు, మరణమా యేసుప్రభు వారు నీ యజమానుడు అని చెప్పేశాడు. సరే అన్న. కాబట్టి పాతాళంతో చెప్పాడు, ఇక నుంచి ఈయన నీ యజమానుడు, ఈయన చెప్పింది వినాలి. పాతాళం కూడా ఏంటో అన్నిటిపైన ఏలుబడి యేసుప్రభు వారికి ఇచ్చారు. అది దేవుని ఏలుబడిలో భాగం. దేవుడు ఏలుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిపాలన జరుగుతున్న దేవుడే ఏలుతున్నాడు. ఆజ్ఞలు ఆయన, చట్టం అయింది, నిబంధన అయింది, దేవుడే ఏలుతున్నాడు. ఇప్పుడు దేవుని ఏలుబడిలో భాగంగా కొత్త నిబంధన కాలంలో ఏం జరుగుతుందంటే, ప్రమాదంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మంచి వాతావరణంలోనికి, అంటే భద్రత ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చే పరిస్థితులు జరుగుతూ ఉందన్నమాట. యేసు ప్రభు తెల్లని గుర్రం ఎక్కి, అంటే అలంకార భాషలో తెల్లని గుర్రం ఎక్కి యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కూర్చున్న వాడు ఏ గుర్రం ఎక్కాలి? నల్లని గుర్రం ఎక్కొచ్చా? ఇప్పుడు తెల్లని గుర్రం అని ఉందనుకోండి ఎగ్జాంపుల్. తెల్లని గుర్రము పరిశుద్ధతకు గుర్తు, నీతికి గుర్తు, నీతి పరిశుద్ధత. ఇప్పుడు పరిశుద్ధతకు గుర్తు యేసు ప్రభు పరిశుద్ధుడై నీతిమంతుడై తెల్లని గుర్రం ఎక్కి వెళుతుంటే ఆయనను వెంబడించేవారు కూడా తెల్లని గుర్రాలు ఎక్కి వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం పని వాళ్ళకి తెల్లని గుర్రం మీద ఎక్కడ తిరుగుతున్నారంటే, వాళ్ళు వెళుతుంది లోకంలోనికి. ఆయన చేతిలో ప్రకటన గ్రంథంలో అంటాడు విల్లు ఉంది. అదే విధంగా డి అనుకోకండి, విల్లు ఇది, బాణాలు కూడా వేస్తాడు అనమాట. దాంతో ఆయన చేతిలో ఉన్న విల్లుతో ఆయన ఏం చేస్తుంటాడు అంటే బాణాలు వేస్తుంటాడు. ఆ వెళ్ళిపోతున్న బాణాల పేరు సువార్త. ఆ సువార్త బాణాన్ని అలా లాగి వేస్తే ఒక పాపి హృదయంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సువార్త బాణం పాపి హృదయంలోకి వెళ్ళిన తర్వాత నొప్పి ఉంటుంది కదా, హృదయంలో నొప్పి వచ్చి మేము సిలువ వేసింది ఎవరిని? పరలోకంలో అభిషేకం జరిగిన ఆయన మన మధ్యలోనే తిరిగాడే 33 సంవత్సరాలు 6 నెలలు. ఆయనైనా మనం కొట్టి సిలువ వేసింది. బాణం గుచ్చుకుంది, హృదయంలో నొచ్చుకున్నారు. గుచ్చినప్పుడు నొచ్చుకోవాల్సిందే కదా. ఇశ్రాయేలు ప్రజలందరిలో 3000 మందికి ఆ విధంగా నొచ్చుకుంది, పొడవబడింది, బాణం గట్టిగా తగిలింది. సువార్తకు లోబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు, సంఘంలోకి వచ్చారు. రాజ్యము విస్తరించే కార్యక్రమం అనమాట. తెల్లని గుర్రం మీద ఎక్కి ఆయన రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు అనమాట? విస్తరింపజేస్తున్నాడు. తన పరిపాలనను విస్తరింపజేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తారు? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన పరిపాలిస్తారు. అమెరికాకి వెళ్ళి అవకాశం ఉందా? యేసుప్రభు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జకర్యా 9:9 అంటాడు, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు ఆయన ఏలును. యేసుప్రభు ఏలుబడి సమస్తం పైన అనమాట. పరలోకంలో ప్రధానులపైన, దూతలపైన, అధికారులపైన, శక్తులపైన అక్కడ ఇచ్చేసాడు. భూమి మీద మొత్తం సరిహద్దు లేకుండా చేసి మొత్తం అన్ని చోట్ల సమస్తం పైన, కింద మరణం పైన, పాతాళం పైన కూడా ఆయనకు అధికారం. అన్నిటిపైన సమస్తం యేసుప్రభు వారికి అప్పగించి సమస్తమునకు వారసునిగా నియమించను అన్నమాట. సమస్తానికి వారసుడు అంటే దేవుని ఆస్తి పైన అధికారి అన్నమాట. అలాగే యేసుప్రభు అధికారిగా పెట్టి దేవుడు ఏలుతున్నాడు. ఈ సంగతి సియోనుతో చెప్పండి. సియోను జనులకు ఏం చెప్పాలంటే, నీ దేవుడు ఏలుతున్నాడు, ఆయన ఏలుబడికి నువ్వు లోబడాలి. ఆయన ఏలుబడిలో న్యాయంగా పరిపాలిస్తాడు. ఆయన న్యాయంగా పరిపాలిస్తున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది పోలీసు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కొడుకు ఏదైనా దొంగతనం చేసి దొరికిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి కొడుకుని ఏం చేస్తాడు? తప్పించి బలహీనంగా ఉన్న కుటుంబం ఎవరైనా ఉంటే వాళ్ళని ఇరికించి ఈయనను కాపాడతాడు అనమాట. ఒకవేళ దేవుడు ఏలుతుంటే ఆయన ఏలుబడిలో స్వార్థ పనిచేస్తున్న మేము అన్నగారు దొరికిపోయామనుకోండి, ఏదైనా తప్పులో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడా? న్యాయవంతుడు అనమాట. తప్పు జరిగితే నిలబెట్టి శిక్షిస్తాడు అనమాట. అలాగనే దేవుడు న్యాయవంతుడై న్యాయాన్ని జరిగించేవాడు, నీతి న్యాయాలను జరిగించేవాడు. అలా యేసుప్రభు వారి పరిపాలనలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా దేవుడే ఏలుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు
వాళ్ళ రాజులు సింహాసనం ఎక్కి ఏలాలి. ఎలా ఏలాలని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చెప్తాడు. 14 నుంచి ఏం చెప్తాడంటే, నా చట్టము అంటే నా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు రాసి పెట్టుకోమని చెప్పు ఆ రాజులకి అని చెప్పాడు. నేను వెళ్తా అని ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు సింహాసనం ఉరుకుతున్నారు. ఎందుకంటే కండిషన్ లేదనమాట. ఈ బుక్ లో ఉన్నది చేయాలంటే ఎవరు ఎక్కరు. ఆడ ఉంది కండిషన్ దేవుని దగ్గర. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞ ప్రకారంగా చేసేదైతేనే నువ్వు సింహాసనం ఎక్కాలని చెప్తాడు. అలాగన పరిపాలించిన వాళ్ళు దావీదు ఉన్నాడు. దావీదు నీతి న్యాయములు అనుసరించి కార్యం జరిగించాడని ఉంటది. నీతి న్యాయాలను జరిగించాడు భూమి మీద అని ఉంటుంది. ఇప్పుడు దావీదు నీతి న్యాయాలను బట్టి పరిపాలించాడు. అబ్రాహాము నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోమని పిల్లలకు చెప్పాడు. దేవుని సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారంగా ఉన్నాయి. అలా నీతి న్యాయమే కేంద్రంగా చేసుకుని యేసు ప్రభువు కూడా పరిపాలన చేస్తున్నారు. నీతి న్యాయాలను బట్టి దేవుడు ఏలుతున్నాడు అన్ని కాలాల్లో. అలా పరిపాలించినందుకు దావీదుకి ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు అనే మాట బైబిల్లో లేదంటే నాకు కనబడలేదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అనేది మాట కనిపించింది. నా చిత్తానుసారుడైన మనుషుడు. చిత్తం ఎవరిది? దేవుంది. ఇష్టం ఎవరిది? దేవుంది. దావీదు ఎవరి చిత్తాన్ని ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. కాబట్టి దేవుని చిత్తానుసారుడైన మనుషుడు. అనేక మనుషులు ఉన్నారు కానీ దావీదు కాలంలో ఆయన చిత్తానుసారమైన మనుషులు కనబడలేదు. చివరిగా మనము ఏం చూస్తామంటే, క్రైస్తవులు వెళ్తున్నారు. క్రైస్తవులు వెళ్తున్నారు. ఎవరి ఏలుబడిలో క్రైస్తవులు వెళ్తున్నారు? దేవుని ఏలుబడిలో, క్రీస్తు ప్రభు ఏలుబడిలో. క్షమించండి, నేను డైరెక్ట్ నాకు మీద పెట్టిన. అంటే క్రైస్తవులు క్రీస్తు ఏలుబడిలో, క్రీస్తు దేవుని ఏలుబడిలో. క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే తెల్లని గుర్రం ఎక్కి ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నారు అనమాట. క్రైస్తవులు ఎక్కడెక్కడ వెళ్తున్నారంటే, క్రైస్తవులు ఒకటి భూలోకంలో వెళ్తున్నారు. క్రైస్తవులు భూలోకంలో వెళ్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 5:9. క్రైస్తవులు భూలోకంలో వెళ్తున్నారు. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను ఇచ్చుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వాటిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసింది గనుక వారి భూలోకం ముందు ఏలుదురు. అది క్రైస్తవులు ఎక్కడ వెళ్తున్నారు? అది అనమాట. ఇక్కడ పైన ఏం చెప్పాడంటే, యేసు ప్రభు వారిని కొన్నది ఎవరు? ఆయన ఏలుబడిలో ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తముతో వాళ్ళని ఏం చేస్తున్నాడు? బాప్తిజం తీసుకున్న వారిని కొంటున్నాడు అనమాట. కొని వాళ్ళని తీసుకెళ్ళిపోయి, ఇక నుంచి నీ పదవి, నువ్వు రాజువి, నువ్వు యాజకుడివి అని చెప్పి తీసుకెళ్ళిపోయి దేవునికి రాజ్యాంగం చేస్తే, ఆ రాజ్యంలో వాళ్ళు గమ్మున ఊరుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట? భూలోకంలో ఏలుతున్నారు. క్రైస్తవులు భూలోకం ముందు వెళ్తున్నారు. ఒకవేళ చనిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? తీర్పుకు ముందు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరదేశకి వెళ్తారు అనమాట. పరదేశకి వెళ్తే పరదేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏళ్తారనమాట. ఒకటి భూలోకంలో వెళ్తున్నారు, రెండోది పరిశుద్ధులు హతసాక్షులైన వారు పరదేశంలో వెళ్తున్నట్టు ప్రకటన 20వ అధ్యాయం 4-6 వచనాల్లో ఉంటది. డైరెక్ట్ గా ఆ పదమే చదివేద్దాము. 20వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడంటే, ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులు, పరిశుద్ధులై ఉందరు. ఇట్టి వారి మీద రెండవకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యం చేదురు. పైన అంటాడు రాజ్యం చేసిరి అంటాడు 4వ వచనం చివరి లైన్ లో. అంటే రాజ్యం చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఎక్కడ? పరదేశంలో. క్రైస్తవుడు భూమి మీద ఉంటే పరిపాలిస్తున్నాడు, చనిపోయి పరదేశకి వెళ్ళినా కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. అంటే జయ జీవితాన్ని బట్టి వారు ఓటమి లేని వారు అనమాట. అపవాది పాపము చేయించాలని పన్నాగం పన్ని అనేకులను ఆయన మీద పంపిస్తే, ఇందాక సోదరులు చెప్పినట్టు బాణాలు వస్తున్నాయి. ఇవన్నీ తప్పించుకున్నా ఏదో ఒక బాణం గుచ్చుకునే ప్రమాదము ఉంది. ఆ గుచ్చిందంటే యుద్ధంలో ఏమైపోయావు అనమాట? ఓడిపోయావు. అలా బాణాలు తప్పించుకున్నవాడు జయ జీవితం కలిగి తన జీవితం ద్వారా వెళ్తున్నాడు అనమాట. అలాగున్న వాళ్ళు భూలోకంలో వెళ్తున్నారు, ప్రదేశంలో వెళ్తున్నారు. మూడవది, రెండో రాకడ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? పరలోకంకి వెళ్ళబోతున్నారు. వారు పరలోకంలో కూడా వెళ్తారని గ్రంథం చెప్తోంది. ప్రకటన 22:3. ఇక మీదట
శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దానిలో ఉండదు. దేవుని యొక్కయు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఆ ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయించుండు. ఆ ఆయన నామము వారి మొసలయందుండును. ఆ రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. ఉండదు. దీపకాంతి ఆయనను సూర్యకాంతి ఆయనను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము. ఎవరు రాజ్యం చేసేది? క్రైస్తవులు అన్నమాట. కాబట్టి క్రైస్తవులు ఓటమి లేకుండా క్రీస్తును వెంబడించడం ద్వారా క్రీస్తు వెనకాలే వారు భద్రంగా వెళ్ళటం ద్వారా తెల్లని వస్త్రాలు కాపాడుకోవడం ద్వారా వాళ్ళు ఏలుతున్నారు. కాబట్టి తెల్లని వస్త్రం మనకు ఉండాలి వద్దా? ఎన్ని జతలు ఉన్నాయి మనకి ఇంట్లో? ఈ వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడండి. ఆ తెల్లని వస్త్రాలు అంటే ఈ బట్టల గురించి మాట్లాడట్లేదు ఆయన. నీతిని వస్త్రంగా ధరించుకోండి అని చెప్ప, పరిశుద్ధతను వస్త్రంగా ధరించుకోండి, క్రీస్తును వస్త్రంగా ధరించుకోండి అని చెప్పాడు అనమాట. కాబట్టి మనము నీతిని ధరించుకోవాలి, పరిశుద్ధతను ధరించుకోవాలి, క్రీస్తు ప్రభువుని ధరించుకోవాలి. అవే మన వస్త్రాలు అని చెప్పాడు. అలాగన మనము ఇవి ధరించుకొని పరిపాలిస్తున్నాం. ఇప్పుడు మన ఏలుబడి మొట్టమొదటిగా పాపం పైన, ఆ లాస్ట్ లో రాసి ఇక్కడికి రావాలంటే కష్టమైంది కాబట్టి అది ఇక్కడ రాసుకుంటా. లాస్ట్ పాయింట్, క్రైస్తవులు ఏలుతున్నారు. క్రైస్తవులు ఏలుచున్నారు. ఒకటి, పాపంపై క్రైస్తవులు దేన్ని ఏలుతున్నారు అనమాట? రోమీయులకు 6వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో లోబడుటకు ఆ దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో ఆ అది చావు నిమిత్తముగా పాపమునకే గాని ఆ నీతి నిమిత్తముగా విధేయతకే గాని ఆ దేనికి మీరు లోబడుతారో దానికే దాసులు అవుతారని. చాలు బ్రదర్. ఇక్కడ లోబడుటకు మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారో దానికి మీరు దాసులై ఉంటారు అని చెప్పాడు. పాపం ఉంది, పాపం వచ్చి ఇంటి దగ్గర బయట నిలబడింది, రా నాతో అని పిలిచింది. అప్పుడు మనము సరే అని చెప్పి లొంగిపోతే పాపం ఏమైపోతుంది? రాజు అయిపోతుంది. మనము గులాం, అంటే హిందీలో గులాం అంటారు, దాసులు అయిపోతాము. అది ముందు వెళ్తుంటది, వెనకాల పోతుంటారు. లేదా అది మనం ముందు వెళ్తుంటే అది కర్ర పట్టుకుని వెనకాల వస్తుంటది. పాపానికి దాసులైన వారి పరిస్థితి అది. ఒకవేళ పాపము యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది అనుకో, ఆదాం దగ్గరికి వెళ్ళింది, పండు తినమని చెప్పింది, తిన్నాడు, ఆదాం దాసుడు అయిపోయాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు చేస్తాడా దాని మాట వింటాడా? విన్నాడు. అదే పాపము వాకిట పొంచి ఉంది. వాకిట అంటే ఎక్కడది? ఇంటి ముందు అనమాట. అంటే అందరికి దగ్గరలో ఉందన్నమాట. మనం తలుపు తీస్తే మనం ముందే ఉంటది. అంటే ఇంటికడ ఉంది, మనం వీడికి వచ్చినాం అనుకోకండి. మనం ఎక్కడుంటే అది మన దగ్గరనే ఉంటది అనమాట. పాపం వాకిట పొంచి ఉంది, మనతో పాటే ఉంది. పాపానికి లోబడ్డం అంటే మనం ఏమైపోయాం? పాపానికి దాసులు అయిపోయాము. పాము కరవడానికి వస్తే మన దగ్గర కర్ర ఉంటే ఏం చేస్తాం మనము? దాన్ని ఎంతసేపు కొడతాము? అది సత్యతగా కొడతాము. సంపకపోతే ఏమవుతుంది? మనం తెస్తాం అనమాట. కాబట్టి పాపాన్ని కూడా మనం చంపకపోతే అది ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది అనమాట. అందుకే మీరు పాపానికి దాసులు కాకుండా పాపము విషయమే మీరు చనిపోండి అని చెప్పాడు అనమాట. ఇలా పాపం విషయంలో చనిపోయిన వ్యక్తులు పాపం పైన ఏలుబడి మంది. ఈ ప్రశ్న ఒక సోదరుడు అడిగాడు, అన్న యేసుప్రభు రాజు అంటే 3 లోకాల పైన అని చెప్పారు, దేవుడు వెళ్తున్నాడు అంటే చాలా కనబడ్డాయి, మనం రాజులు ఏందన్నా, మనం ఏ దేశానికి రాజులు అని అడిగాడు. అంటే మనకు కూడా రాజులు అయితే ఇంకా మీరు రాజులు, మీరు యాజకులు అని అన్నాడు కదా. యాజకుల సంగతి తర్వాత, కానీ రాజులేంది? ఎందుకంటే నేను రాజా అంటే నా మనుషులు ఎవరో నాకు తెలియాలి కదా. నువ్వు ఎవరు వెళ్ళాలంటే నువ్వు పాపాన్ని వెళ్ళాలన్నమాట. ఇతన్ని నువ్వు వెళ్ళేది. ఆ పాపం అనేది మన దాసుడుగా అది ఉండాలని చెప్పాడు. రెండవది, తిమోతి పత్రిక 2:11 అంటాడు, మన ఏలుబడి శ్రమలు శోధనలు సహించుటలో. శ్రమలు శోధనలు సహించుటలో. క్రైస్తవుడు శ్రమలు శోధనలు సహించడం ద్వారా ఏలుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:11 అక్కడ ఏముందంటే, సహించిన వారైతే, ఆ 11 చదవండి.
ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది. ఏదనగా ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారము, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే పాపం విషయంలో ఆయనతో కూడా బ్రతుకుదుము. ఖచ్చితంగా బాప్తీసం ముందు ఆయనతో కూడా బ్రతుకుతాం. సహించిన వారమైతే శ్రమలు వస్తే ఒకవేళ సహించిన వారం అవుతే ఆయనతో కూడా ఏలుదుము. అది అన్నమాట. కాబట్టి శోధనలు శ్రమలు మన మీద దాడి చేసినప్పుడు వెంటనే నాకు చాలా బాధ అవుతుంది కాబట్టి నేను పాపానికి లొంగిపోతా అని లొంగిపోతే మేము ఏమైపోతాం? దాసులు అయిపోతాం. అదే ఒకవేళ సహించిన వారం అయితే ఏమవుతాం అన్నమాట? ఏలుదురు అనడం. ఏలేదెవరు? రాజులు, క్రైస్తవులు ఏలుతున్నారు. ఒకటి పాపాన్ని ఏలుతున్నారు, రెండు శోధనలు సహించుట ద్వారా వాళ్ళు ఏలుతున్నారు. మూడవది ప్రకటన 5:9-10. ఇందాక మనం చదివాం కదా, నిబంధన అనుసరించి జీవించుట ద్వారా, నిబంధన అనుసరించి జీవించుట ద్వారా వారు పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఏలుబడికి మూలం అది. నిబంధన అనుసరించి జీవించడం ద్వారా వారు ఏలుతున్నారు అని గ్రంథం చెప్పింది. నాలుగవది ప్రకటన 6:1-2 ఇందాక మనము గుర్రానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూసాం కదా. ఆ రాజ్యము విస్తరించే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రాజ్యం విస్తరించే కార్యక్రమంలో మనం ఏలుబడి ఉంది. అదే అనమాట, క్రీస్తుతో పాటు రాజ్య విస్తరణలో మనం ఏలుతున్నాం. క్రీస్తుతో పాటు క్రీస్తుతో పాటు రాజ్యం విస్తరింపజేసే కార్యక్రమంలో మన ఏలుబడి ఉంది. క్రీస్తు ముంగడ నీతిని జరిగిస్తూ వెళితే, మేము వెనకాల పాపం చేసుకుంటూ వెళితే మేము ఏం చేస్తాం అనమాట? ఓడిపోతాం. కాబట్టి క్రీస్తు వెనకాల మనం రాజ్యాన్ని విస్తరింపజేసే కార్యక్రమంలో మన ఏలుబడి ఉంది. అది ప్రకటన 19, 13, 14 ఉంటది. ఇక తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి ఎక్కడున్నాయన్నమాట? లోకంలో ఉన్నాయి. ఎక్కడున్నాయని చెప్పాడు? లోకంలో ఉన్నదంతయు అని చెప్పి ఆ 3 పదాలు చెప్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు ఇవి 3 దాడి చేస్తే మేము ఒక్కలము, అవి 3 ఎవరు గెలవాలి? మనమే గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. కాబట్టి మన విశ్వాసమే గెలవాలి. ఇది గెలవకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం గెలవకూడదు. క్రైస్తవుడు వెళ్ళాలి, నీతి సంబంధులు వెళ్ళాలి, విశ్వాసులు వెళ్ళాలి. కాబట్టి లోకమును జయించింది ఎవరు? యోహాను పత్రిక 5:4. యోహాను పత్రిక 5:4 ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వచనమేమో యోహాను పత్రిక 2:16 ఉంటది. మనందరికి తెలిసింది అది 2:16. ఇదేమో 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం ఎవరు? మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసం ద్వారా మనము జయిస్తున్నాము. విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనము జయించిన వారే క్రైస్తవులు. క్రీస్తు ఏలుబడి కింద నీతిమంతులుగా బ్రతుకుతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా సందేశం వినిపించి, నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోన్తో చెప్పండి. సియోన్తో చెప్పినప్పుడు, అంటే సియోన్కు తెలియదా దేవుడు ఏలుతున్న సంగతి? మళ్ళీ వచ్చి చెప్పాలా? దేవుడు ఏలుతున్నాడు అన్న సంగతి సియోన్కు తెలుసా తెలియదా? తెలుసు. మరి ఎందుకు దేవుడు సియోన్తో ఆ విషయం చెప్పమన్నాడు? ఎందుకంటే మళ్ళీ మనము పడిపోయే ప్రమాదం ఉంది. హెచ్చరిక అనమాట. దేవుడు మనల్ని ప్రేమించి ఆ విషయాన్ని మాటిమాటికి జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఎందుకు అన్నాడు? మర్చిపోయి ప్రతి ఆదివారము రొట్టె మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మరణం గుర్తొచ్చి మా జీవితాన్ని సరి చేసుకోవడానికే కదా. దాంతోపాటే సియోన్లో దేవుడు ఏలుతున్నాడు అనే విషయం కూడా చెప్పడం ద్వారా మనం దేవుని ఏలుబడి కింద భద్రంగా ఉండాలి అనే విషయాన్ని మనకు అది గుర్తు చేస్తూ ఉంటది అనమాట. కాబట్టి ఆయన అధికారం నుంచి తొలగిపోతే మనకు క్షేమం ఉందా? మనకు క్షేమం లేదు అని చెప్తున్నాడు. మన క్షేమము దేవుని ఏలుబడిలో. 12:29 అయింది. ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చు కదా, 5 minutes రైట్. కాబట్టి దేవుని ఏలుబడిలో మనం ఉంటే సురక్షితంగా ఉంటాము. ఆయన ఏలుబడి నుంచి బయటికి వెళ్ళిపోవద్దు అని చెప్పడానికే ఆ పదం చెప్పాడు అనమాట యెషయా గ్రంథంలో. నీ దేవుడు ఏలుచున్నాడని సియోన్తో పోయి చెప్పండి. ఇంటే వాళ్ళు ధన్యులు. చెప్పిన వాని పాదాలేమో సుందరమైనవి. ఎందుకంటే వాళ్ళని కాపాడుకునే పని అది. అది రక్షణ సువార్తకు సంబంధించిన పని అది.
కాబట్టి మన దేవుడు సకల యుగంలో రాజై ఉన్నాడు. ఎన్ని యుగాలు చూసాము? ఒకటేమో ఆది లేని నిత్యత్వంలో, రెండవది సంకల్ప ప్రారంభంలో, మూడవది సృష్టి ప్రారంభంలో, తర్వాత నాలుగవది పితరుల యుగంలో, ఐదవది ధర్మశాస్త్ర యుగము, ఆరవది క్రీస్తు ప్రభు యుగం. క్రీస్తు ప్రభు పాలనలో క్రైస్తవులు ఏలుబడి, ఇంకా చివరిగా రెండో రాకడ తర్వాత అంటే తీర్పు తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు అనమాట? అంతము లేని నిత్యత్వం. అంతము లేని నిత్యత్వం. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 15:24లో ఈ సంఘరాజ్యాన్ని దేవుడు ఎవరికి అప్పగిస్తాడు అనమాట? యేసుప్రభు వారు, క్షమించండి, దేవుడికి ఎవరు అప్పగిస్తారనమాట? యేసుప్రభు వారు సంఘరాజ్యాన్ని తీసుకెళ్లి దేవునికి అప్పగిస్తాడు. యేసుప్రభు కూడా దేవునికి లోబడి ఉంటాడు. అంటే మొదటి స్థితి వచ్చిందా లేదా? మళ్ళీ అక్కడ కూడా, ఇక్కడ కూడా దేవుడు యేసుప్రభును పరిపాలిస్తుంటే ప్రభు లోబడే ఉన్నాడు. తిరిగి చివరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదంతా మధ్యలో ఉన్న కార్యక్రమాలన్నీ ముగిసిపోయి నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఎవరు వెళ్తున్నారు అనమాట? దేవుడే వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి గురించి ఏం చెప్పాడంటే సర్వములో సర్వమై ఉన్నాడు అని చెప్పాడు. అంటే గతంలో దేవుడు ఇక్కడ కూడా ఏమై ఉన్నాడు అంటే సర్వములో సర్వమై ఉన్నాడు. సర్వంలో సర్వం. ఆ చివరికి వెళ్ళిన తర్వాత అంతం లేని నిత్యత్వంలో కూడా దేవుడు ఏమై ఉంటాడు? సర్వంలో సర్వమై ఉంటాడు. సర్వంలో సర్వం అనే పదానికి నేను ఒక 5 పదాలు రాశాను, వాటిని ఇక్కడ బోర్డు మీద రాస్తాను. సర్వంలో సర్వం అంటే మనం మర్చిపోకుండా ఉండడానికి. సర్వంలో సర్వం అనే పదము కొంచెం అది అంత ఈజీగా లేదు, కొంచెము దాన్ని రాస్తాను. సమస్తము ఆయన స్వాధీనం. సర్వంలో సర్వం అంటే సమస్తం ఆయన స్వాధీనం. సర్వంలో సర్వం అంటే సమస్తమునందు ఆయన అధికారం. సమస్తమునందు ఆయన అధికారం. సర్వంలో సర్వం అంటే సమస్తము చేయగలవాడు ఆయనే. సమస్తము చేయగలవాడు లేక నిర్వహించగలవాడు ఆయనే. 4 సర్వంలో సర్వమై ఉన్నాడు అంటే ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఎందుకంటే ఆయన నిర్వహిస్తాడు కాబట్టి ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఇప్పుడేమో యేసుప్రభు వెళ్తున్నాడు, మనం వెళ్తున్నాము, లోకంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, చనిపోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు, కొంతమందిని చంపుతున్నారు, చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి భూమి మీద. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంక ఎవరు ఏది చేయలేని పరిస్థితి, సమస్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా సమస్తాన్ని నిర్వహించేది ఆయనే, సమస్తాన్ని నడిపించేది ఆయనే. మధ్యవర్తి ఉండి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అప్పుడు మధ్యవర్తిత్వం ఉంటుందా? అంతమైన నిత్య మధ్యవర్తిత్వం ఉండదు. 5వది అదే రాసుకున్నారు. ఏ కార్యం చేయాలన్నా మధ్యవర్తిత్వం లేకుండా ఆయనే నిర్వహిస్తాడు. మధ్యవర్తిత్వం లేకుండా, మధ్యవర్తి లేకుండా సమస్తం నిర్వహిస్తాడు. ఈ పరిస్థితి గతములో ఆది లేని నిత్యత్వంలో ఉంది. తిరిగి అదే పరిస్థితి వస్తుంది అనమాట. దేవుడు సమస్తమైన స్వాధీనంలో ఉంటాయి. పరలోకం దగ్గరికి వెళ్ళిపోయి దేవుడిని అడిగి ఈ పరలోకం కొంచెం నాకు కంట్రోల్ అయ్యేవా అని ఎవరిని అడిగారు అనుకో ఇస్తాడా? ఆయన పరలోకపు దేవుడు, ఆయన దేవుళ్ళకు దేవుడు. ఆ దేవుళ్ళకు దేవుడు అనే పదవి బాగుంది, నాకు ఇస్తావా అంటే ఇస్తాడా? అపోస్తులు చేసే పని ఆ పదవి అడిగితేనే ఒక వ్యక్తి, ఆయన గురించి ఏం రాయబడింది, నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు, చిన్న పదవికి హృదయం సరిగా లేదన్నాడు. కాబట్టి దేవుడు పరలోకానికి దేవుడు, పదవి ఎవరు సొంతం కాదు. ఆ దేవుళ్ళకు దేవుడు, ఆ పదవి ఎవరు సొంతం కాదు. సమస్తం ఎవరు స్వాధీనంలో ఉంది? గతంలో దేవుని స్వాధీనంలో ఉంది, ఇంకా తర్వాత కూడా ఆయన స్వాధీనంలో ఉంది. మధ్యలో అది యేసుప్రభువు స్వాధీనం చేశాడు. సమస్తమునకు వారసుడుగా నియమించి ఆయన యేసుప్రభువుకి అప్పచెప్పాడు అనమాట.
కానీ ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాడు అంటే సమస్తాన్ని యేసుప్రభు తిరిగి దేవుడికి అప్పగిస్తాడు. తిరిగి ఆయన స్వాధీనం అయిపోతుంది. దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన ఏలుతున్నాడు. ఆయన సర్వంలో సర్వమై ఉన్నాడు, సర్వంలో సర్వమై ఉంటాడు. ఇది దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రత్యేకత. దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఏలుతున్నాడు అనే దానికి గ్రంథం మనకు ఈ విషయం తెలియజేసి, సియోన్తో చెప్పండి ఈ విషయం వెళ్ళి అని చెప్పారు. సియోన్లో ఎవరున్నారు? మనం బయటికి చూడొద్దు సియోన్లో ఎవరున్నారని. ఎవరున్నారు సియోన్లో? మనమే. బాప్తిజం పొందిన పరిశుద్ధులైన వారందరూ క్రీస్తు సంఘంలో కడగబడిన వారు, రక్తంలో క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కున్న మనం అందరం కూడా ఎక్కడున్నాం అనమాట? సియోన్లో క్రీస్తు సంఘంలో ఉన్నాం. పరలోకంలో ఆయన ఉన్నాడు, భూలోకంలో మనం ఉన్నాము. పరలోకం నుండి సందేశం పంపించాడు. సియోన్తో చెప్పండి మిమ్మల్ని పరిపాలిస్తుంది నేనేం చెప్పండి. నా పరిపాలన కింద మీకు ఏ ధోక ఉండదని చెప్పండి. నా పరిపాలన కింద మీకు భద్రత ఉంటుందని చెప్పండి. ఆయన పరిపాలన కింద మీకు మేలు ఉందని చెప్పండి. కోడి రెక్కల కింద పిల్లలు ఉంటే సేఫ్గా ఉంటాయి. బయటికి వెళ్తే పిల్లి ఎత్తుకుని పోయే ప్రమాదం ఉంటుందా లేదా? ఉంటది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు గద్ద మోసినట్టు పిల్లల్ని మోసినట్టు మోసాడంట. ఐగుప్తు నుంచి బయటికి అంటే గద్దతో ఎందుకు పోల్చాడు అంటే గద్ద ప్రదేశం మారుస్తుంది. దేవుడు ఇశ్రాయేల్ని గద్దను మోసినట్టు ఐగుప్తు దాటించి ఇక్కడ తీసుకొని వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత విగ్రహారాధన చేయకండి, నా రెక్కల కిందకి రండి అని పిలిచాడంట. కోడి తన రెక్కల కింద పిల్లల్ని భద్రం చేసినట్టు ఎన్నోసార్లు పిలిచాడంట. వర్షం వస్తుంది రండి, పిడుగు వస్తుంది రండి, తుఫాన్ వస్తుంది రండి, ఉత్తర దేశం నుండి, దక్షిణం నుండి, లేకపోతే తూర్పు నుండి, నలువైపు నుండి మీకు ప్రమాదం వస్తుంది రండి అని పిలిస్తే రాలేదంట వాళ్ళు. యేసుప్రభు యెరూషలేము దగ్గరికి వెళ్ళి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపచ్చు, నీ ఎద్దకు పంపబడిన వారిని కూడా నువ్వు హింసిస్తూ చంపుతున్నదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకొని కాపాడుతుందో అలాగే నేను ఎన్నో మార్లు చేర్చుకోవాలి ఉంటుంది, కానీ మీరు వినలేదు, వల్లకపోతే అని అన్నాడు. అలాగున మనకేం చెప్పాడంటే దేవుడు సర్వంలో సర్వమై ఉన్నాడు, ఆయనే ఏలుతున్నాడు. సియోన్తో చెప్పండి నా దగ్గర ఉంటే మీకు భద్రత ఉంది. లేకపోతే సోదరులు చెప్పినట్టుగా మాకు నరకం ఉంది, అది మన కోసం ఉద్దేశించబడింది కాదు, అపవాదికి వాని దూతల కోసం సిద్ధం చేశాడు. అది నేనే వెళ్ళి అపవాదికి వందనాలు చెప్పి నేను నీ దూతనని చెప్పి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట నరకానికి. కాబట్టి సియోన్లో దేవుని ఏలుబడి కింద ఉన్న మనము ధన్యులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. మనం అందరం కూడా ఇంతవరకు శ్రద్ధగా సంగతులు నేర్చుకోగలిగినాం. ఆసక్తిగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చిన సోదరులకు వందనాలు తెలియజేస్తున్నాం.